మాటలు చేతల్లో ఆచరణలోకి రావడం అనేటటువంటిది సాధ్యమా? మాటల్ని రాస్తున్నాం, చేతల్లో అమలు సాధ్యమా? చంద్రబాబు గారు నిన్న ఒక కీలకమైనటువంటిది ఏదైతే రవాణా శాఖ రివ్యూ సందర్భంగా ఆదేశాలు ఇచ్చారు. 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలు, ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కకుండా తుక్కు స్క్రాప్ చేయాలి. ఇది ఆయన ఇచ్చినటువంటి ఆదేశం. ఇది సాధ్యమా? వాస్తవంగా అలా అయితే కనుక అసలు ఎంత నష్టం ఉంటుంది అంటే చెప్పలేమేమో. ఎందుకంటే నిజంగా అయితే 15 ఏళ్ళు అంటే తుక్కు కిందకి అయిపోయినట్టు. అందులో ప్రభుత్వ వాహనాలంటే ఇందులో 2 రకాలు ఉంటుంది. ఆర్టీసీ లాంటి వాహనాలు అయితే తుక్కు అయిపోతాయి. కానీ ప్రైవేట్ వెహికల్స్ అంటే ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు వాడేటటువంటి వెహికల్స్ ఉంటాయి. అవి అంత తుక్కువ, అంత ఎక్కువేం వాడరు వాళ్ళు. ఆఫీసు, ఇల్లు ఇంతవరకే ఉంటుంది. అవి 15 ఏళ్ళు అంటే 25 ఏళ్ళైనా పనిచేస్తుంటాయి. కాకపోతే ఇవన్నీ తుక్కు చేయమన్నారు. తుక్కు చేయడం అంటే ఆ ప్లేస్లో కొత్తవి కొనమని చెప్పి భారీగా ఖర్చు అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితులలో ఆ ఖర్చు భరించడానికి సిద్ధంగా ఉన్నారా? ఆ ధైర్యం చేయగలుగుతారా? పర్యావరణ పరంగా అయితే 15 ఏళ్ళు దాటిన వెహికల్స్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.